మధు యాష్కి లాంటి వారు చివరి దాకా ప్రయత్నించారు. పెద్దరికానికి పెద్దపీట వేస్తారని విహెచ్ లాంటి నేతలు ఆశపడ్డారు. కానీ టీపీసీసీలోనూ రేవంత్ పంతమే నెగ్గింది. ఆయనతో సత్సంబంధాలున్న నాయకుడికే పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కాయి. ప్రభుత్వాధినేతగా రేవంత్, టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్. ఈ కాంబినేషన్ లో టీపీసీసీ కూర్పు ఎలా ఉండబోతోంది? ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతోంది? అధికారం లేనప్పుడు ఏరికోరి బాధ్యతలు నెత్తినేసుకునేవారుండరు. అదే అధికారంలో ఉంటే ఆ లెక్కే వేరు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. నామినేటెడ్ పోస్టుల కోసమే కాదు, తెలంగాణ పీసీసీలో కీలక హోదాల కోసం కూడా తెర వెనుక గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం గతంలో ఎప్పుడూ లేనంత కసరత్తు జరిగింది. అదిగో ఇదిగో అంటూ కాంగ్రెస్ అగ్రనాయకత్వ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో పీసీసీ పీఠం బీసీకేనని ముందే కన్ఫర్మ్ అయినా పార్టీని నడిపే ఆ బీసీ నాయకుడు ఎవరన్న దానిపైనే చివరిదాకా ఉత్కంఠ. సీనియారిటీ, విధేయతకు తోడు రేవంత్ రెడ్డి మద్దతుతో చివరికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు మహేష్ కుమార్ గౌడ్. కొన్నేళ్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి ప్రమోషన్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎం రేవంత్ రెడ్డి నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించిన మహేష్ టీపీసీసీలో తనదైన ముద్ర కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. పెళ్లిళ్లులా సందడి సందడిగా ఉంది గాంధీ భవన్. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులపై చర్చలు, నియోజకవర్గాల సమీక్షలు, వచ్చిపోయే నేతలతో కాంగ్రెస్ ఆఫీసులో కోలాహలం కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఎవరనే సస్పెన్స్ విడిపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ కొత్త టీం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అధికారంలోకొచ్చాక బాగోదని నోళ్లు కుట్టేసుకున్నారు. కానీ కాంగ్రెస్లో ఏకాభిప్రాయం అంత సులువేం కాదు. పైగా ఏ పార్టీలో లేనంత భావస్వేచ్ఛ కాంగ్రెస్లో ఉంటుంది. ఒక్కోసారి సొంత పార్టీ నేతలే ప్రత్యర్థుల్లా విరుచుకుపడుతుంటారు. అలాంటి పార్టీలో ఎన్ని అసంతృప్తులున్నా కడుపులో దాచుకుని ఇప్పటికైతే అంతా కలిసుంటున్నారు. ఇలాంటి సమయంలో అందరికీ ఆమోదయోగ్యంగా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇవ్వడం పీసీసీ కొత్త అధ్యక్షుడి ముందున్న పెద్ద సవాల్. బీసీల నుంచి మధు యాష్కి, వేరే సామాజిక వర్గాల నుంచి మరికొందరు పోటీపడ్డా చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. పార్టీతో దశాబ్దాల అనుబంధం, అందరితో ఉన్న సఖ్యత మహేష్కి కలిసొచ్చింది. అందుకే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలనుకున్న నేతలు కూడా మహేష్ని కాదనలేకపోయారు. కానీ టీపీసీసీ పగ్గాలు చేపట్టినంత తేలిక కాదు కార్యవర్గ కూర్పు. టీం లీడర్గా మహేష్ కుమార్ గౌడ్ ఓకే. మరిప్పుడు టీం మెంబర్స్ ఎలా ఉండబోతున్నారు? ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? అసలు పాత కార్యవర్గంలో ఎవరికైనా ఛాన్స్ దక్కుతుందా, లేక అంతా కొత్తవారికి అవకాశం ఇస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. తన టీంను ఎంపిక చేసుకునే విషయంలో కొత్త పీసీసీ చీఫ్ ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పార్టీలో సమన్యాయం కొరవడిందని, తమ వర్గానికి ప్రాధాన్యత దక్కడం లేదని కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. కార్పొరేషన్లో అవకాశం దక్కని నేతలు కూడా పార్టీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త టీంను సెట్ చేసుకోవడం మహేష్ కుమార్ గౌడ్కు కత్తిమీద సామేనంటున్నారు. కాంగ్రెస్లో లెక్క అప్పట్లా లేదు. ఎన్నికల ముందు ఆ స్ట్రాటజీతోనే గెలుపు గుర్రమెక్కింది హస్తం పార్టీ. దాన్ని నిలబెట్టేందుకు పార్టీ యంత్రాంగం కూడా బలంగా ఉండాలని కోరుకుంటోంది అధిష్టానం. నామినేటెడ్ పదవుల విషయంలో లాబియింగ్, ఒత్తిళ్లకు తావు లేకుండా ఆచితూచి అడుగేస్తోంది. నామినేటెడ్ పోస్టులున్న నేతలకు టీపీసీసీ కార్యవర్గంలో అవకాశం ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో నామినేటెడ్ పదవులే ముఖ్యమనుకునే నేతలు, ఆ పోస్టుల అవకాశాలు దక్కిన వాళ్లు టీపీసీసీ కార్యవర్గంపై ఆశలు వదులుకోవాల్సిందేనని సంకేతాలిస్తోంది పార్టీ నాయకత్వం. సీనియర్లు, జూనియర్లను సమన్వయం చేసేలా ఈ కూర్పు ఉండొచ్చని అంటున్నారు. ఎప్పటికైనా పీసీసీ చైర్మన్ని అవుతా, అదృష్టం కలిసొస్తే సీఎంని అవుతా అంటున్నారు సీనియర్ నేత జగ్గారెడ్డి. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,
చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మైనార్టీ నేత ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, సునీతారావు, సరితా తిరుపతయ్య, బలరాం నాయక్ సహా మరికొన్ని పేర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో వినిపిస్తున్నాయి. మిగతా పదవుల రేసులో కూడా చాలా మంది సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. ఈ ప్రచారాలన్నీ ఎలా ఉన్నా పార్టీలో హైకమాండ్ మాటే ఫైనల్. వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధులను నియమించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు మహేష్ కుమార్ గౌడ్. స్థానిక ఎన్నికల నగారా మోగేలా ఉండడంతో ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని టార్గెట్తో అదే పనిలో ఉన్నారు. పాత కొత్త లీడర్లను బ్యాలెన్స్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. సీనియర్ నేతలను ఇన్ఛార్జీ మంత్రులుగా కోఆర్డినేట్ చేస్తుండగా నియోజకవర్గం, మండల స్థాయి లీడర్లను సమన్వయం చేసేందుకు త్వరలోనే ప్రత్యేక కమిటీలు వేయనున్నారు. ఈ కమిటీలు పాత కార్యకర్తలను కాపాడుకుంటూనే కొత్త వారితో సమన్వయం చేయనున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ప్రతి వారంలో 2 రోజులు ఒక్కో మంత్రి గాంధీ భవన్లో అందుబాటులో ఉండే ఏర్పాటు చేశారు. కొత్త, పాత నేతలు సమన్వయంతో పనిచేయడంపై పీసీసీ కొత్త చీఫ్ దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇది ఆయన హెచ్చరిక కాదు, పార్టీ అగ్రనాయకత్వం మాట. పీసీసీ చీఫ్ పదవి విషయంలో తన మాటే నెగ్గడంతో ప్రభుత్వాధినేతగా తన ముద్ర వేస్తూనే పార్టీపై పట్టు నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా. అన్నీ బాగానే ఉన్న టీపీసీసీ కార్యవర్గ కూర్పు మహేష్ కుమార్ గౌడ్ ముందున్న పెద్ద సవాల్. ఎందుకంటే పార్టీ కోసం చురుగ్గా పనిచేసి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు పొందకుండా ఉన్న నాయకులు 150 మంది దాకా ఉన్నారు. 4-5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండబోతున్నారు. మహిళా, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి వీరిని నియమించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వారంతా ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కడం అంటే అదృష్టం తలుపు తట్టడమే అన్న సెంటిమెంట్ కూడా పార్టీలో బలంగా ఉంది. పీసీసీ కార్యవర్గంలో మరో 10 మంది దాకా ఉపాధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. ఇక ప్రధాన కార్యదర్శులను గతంలో మాదిరి కాకుండా ఆ సంఖ్యను కుదించాలన్న ఆలోచనతో ఉన్నారట పీసీసీ ప్రెసిడెంట్ మహేష్. మొత్తానికైతే కాంగ్రెస్లో జరుగుతున్న కసరత్తు తలపండిన సీనియర్లకు కూడా కొత్తగానే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులతో అధికారం ఉన్న రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవాలనుకుంటోంది కాంగ్రెస్ నాయకత్వం. అందుకే తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై ఇంత సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులతోనే తన మార్కు చూపించిన హస్తం పార్టీ టీపీసీసీ కార్యవర్గం కూడా అలాగే ఉండాలనుకుంటోంది. బహుశా అదే జరగబోతోంది.